దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే సానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. విశ్వేశ్వర సాక్షాత్కారం జరగబోతోంది. కాశీ విశ్వేశ్వరాయ. ఆ విశ్వేశ్వరుడు ఏకంగా ముక్తినిస్తూ మనకు కనబడుతున్నాడు. ముక్తి మండపం అని విశ్వనాథ మందిరంలో ఉన్నది. అది ఎక్కడుందంటే అంతర్గేహంలో ఉంది. భూమిలో కాశీ గొప్పది, కాశీలో అంతర్గేహం గొప్పది అంటారు. అంతర్గేహం అంటే విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉన్న పరిసరములన్నీ కలిపి అంతర్గేహం. అంతర్గేహం అనే మాట కూడా గొప్ప మాట అండి. అంటే అంతఃపురం అని అర్థం. ఇక్కడ అంతఃపురం లోపల ఇల్లు, కాశీ లోపల ఇల్లు. అది ఇంకా అక్కడ దాకా వెళ్ళగలిగితే బాగా చనువున్న వాళ్ళే లోపల ఇంటి లోపలికి వెళ్ళగలరు కదా. అంత చనువు సంపాదించుకోగలగాలి అంతర్గేహంలోకి వెళితే. అలాంటి అంతర్గేహం ఏదయ్యా అంటే ఆ అంతర్గేహంలోనే ఆయన ఆనంద అనుభవ రూపంలో వస్తాడు. ఎటువంటి ఆనందం అంటే మామూలు ఆనందం కాదు, శుద్ధానంద స్ఫూర్తి. శుద్ధమైన ఆనందం స్ఫురిస్తుంది హృదయంలో. అదే అంతర్గేహం. ఆ ఆనందమే విశ్వనాథుడు. ఎవరికయ్యా అంటే సిద్ధాంతర్గేహవర్తి చిజ్యోతి. సిద్ధుల యొక్క అంతర్గేహమే భగవాను యొక్క అంతఃపురం. అక్కడ ఆనంద స్ఫూర్తిగా చిజ్యోతిగా ఆయన గోచరిస్తాడు. ఆయనే కాశ్యామంతర్గేహే. కాశీ అంతర్గేహంలో కారుణ్య నిధిర్విభాతి శివమూర్తి. కారుణ్య నిధిగా శివమూర్తి గోచరిస్తున్నాడు. అంటే సిద్ధ పురుషులు శుద్ధమైన హృదయంలో ఆనంద స్ఫూర్తి అయిన అనుభవంగా పొందే పరమాత్మనాడో ఆయన దయతో కాశీ అంతర్గేహంలో విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి స్వామి ఎవరు శుద్ధులైన సిద్ధులయ్యారో, ముక్తికి అర్హులయ్యారో వారికి ముక్తినిస్తాడు కాశీలో. ఎలా ఇస్తాడనే దాన్ని వర్ణిస్తూ శివరహస్యం చెప్తున్న అద్భుతమైన అంశం ఏంటంటే, కాశీలో ముక్తి మండపం దగ్గర స్వర్ణమయమైన సింహాసనం, ముత్యాలు తాపినటువంటి సింహాసనం, దానిపై అమ్మవారితో కూర్చుంటాడు ఆయన. ఒక్క శివుడు కాదు, అమ్మవారితోనే. ముక్తి మండపే స్వర్ణమౌక్తిక సింహాసనే శక్త్యాసహ విలసితాయ. శక్తితో సహా ఉన్నాడు. అప్పుడు ఆయన యోగ్యుడైన భక్తుణ్ణి దగ్గరికి తీసుకొని కుడి చెవిలో తారకోపదేశం చేసి మోక్షమిస్తాడు. ఎక్కడ? ముక్తి మండప సువర్ణ సింహాసనంలో. ఆ సన్నివేశాన్ని మొత్తం ఇందులో భావన చేస్తూ అలా అంతర్గేహంలో ముక్తి మండపంలో దివ్య సింహాసనంపై శక్తి సైతురై ఉంటూ భక్త జనానుగ్రహాయ భవతారకాయ, భక్తుల్ని అనుగ్రహిస్తున్న తారక స్వరూపుడైన ఆ జ్యోతిర్లింగమే రుద్ర సూక్తాది సూక్తములతో అర్చింపబడుతోంది. సూక్తైరభ్యర్చితాయ జ్యోతిర్లింగాయ కాశీ విశ్వేశ్వరాయ కారుణ్యనిధయే. ఆ ఈశ్వరుని శ్రీసాదీశ్వరులు భావిస్తున్న తత్వం అది. విష్ణుదేవతలు భావించే పరతత్వం అది. అటువంటి తత్వాన్ని అందరూ ఆశ్రయించగలంటే ధీశాలిభిరాసేవిత దివ్య విగ్రహాయ. ఎవరి బుద్ధి సాధన వల్ల పవిత్రమే నిర్మలమవుతుందో వారు మాత్రమే ఆరాధించగలరు. అటువంటి శివుడు ఆశాంబరాయ ఆగమనిగమాప్తాయ నాసరహిత సుక్షేత్రే నానాలింగాయ. నాసరహితమైన క్షేత్రంలో అనేక లింగాల రూపంతో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి నమస్కరిస్తున్నాం. కాశీ విశ్వేశ్వరాయ కారుణ్యనిధయే. కాశీ విశ్వేశ్వరాయ కారుణ్యనిధయే. కాశీ విశ్వేశ్వరాయ కారుణ్యనిధయే. నైషా
పంచాక్షరి గర్భితమైన కీర్తన ఇది. నైషాకర శేఖర, చంద్రశేఖర అనే దానికి ఇటువంటి పదజాలములు విజ్ఞులు ఆస్వాదించారు. నమస్కారం. అటువంటి విశ్వేశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఆశ్రయించవలసినది కాశీని. కాశీకి మరొక పేరు ఈ కీర్తన కనబడుతున్నది, అమృతపురి. అమృతపురి, అమృత క్షేత్రం, నాసరహిత క్షేత్రం, ఆనంద క్షేత్రం. అమృత శబ్దానికి ఆనందం అని కూడా అర్థం కదా. ఆస్వాదనీయమైనదే అమృతం. అది నాసరహితమైన ఆనందమే ఆస్వాదనీయం. అందుకే అమృతపురి అయిన కాశీని అనిశం ఆశ్రయే, ఎల్లవేళలా ఆశ్రయిస్తున్నాను. ఇది నిఖిల మునీనాం నిశ్రేయసం, మునులందరికీ నిశ్రేయసం అంటే మననశీలురైన వారికి ముక్తినిచ్చేటువంటి క్షేత్రం ఇది. వైభవ రాశి అయిన కాశీ అసలు స్వరూపం ఆశాపూర్ణ మహాచిద్రూపం. ఆశాపూర్ణ అంటే కోరికలు తీర్చే, చిద్రూప అయినప్పుడు కోరికలు తీర్చేది ఏమిటి? కోరిక అనేదే లేకుండా చేసేటువంటి చిద్రూపిణి. ఆశ అంటే దిక్కులను కూడా అర్థం. ఆశాపూర్ణ మహాచిద్రూపం అంటే కాశీ పంచక్రోశ పరిమితం కాదు, సర్వదిగంతములా వ్యాపించబోయిన మహాజ్యోతిస్వరూపం ఇది. ఆశాపూర్ణ మహాచిద్రూపం నాసిత దురితాం తత్వమయం. కాశీ తత్వక్షేత్రం. కాశీని ఆశ్రయిస్తే కలగవలసిన తత్వజ్ఞానం. ఏ తత్వజ్ఞానం ముక్తి హేతువో ఆ తత్వజ్ఞానం ఇస్తుంది. అది దురితములు నశింపజేసి తత్వజ్ఞానాన్ని ఇస్తుంది గనక నాసిత దురితాం తత్వమయీం తాం. ఈ కాశీ అగణిత వరలింగాంచిత ధరణి. కాశీలో లింగ సమ్మర్దమున్నది అన్నాడు. దీన్నే శ్రీనాథ మహాకవి నారుపోసిన చందాన నాటియుండ్రు అన్నాడు. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగగారాబు నెచ్చలి కత్తె కాశీ, సురణ రోరగ దైత్య సంస్తుత్య కాశీ అని కీర్తిస్తూ నారుపోసిన చందాన నాటియుండ్రు. నారుమడిలో అన్ని క్రిక్కిరిసిపోయి ఎలా మొలకలన్నీ ఉంటాయో శివలింగం అలా సమర్థమై ఉంటాయి కాశీలో. అందుకే అగణిత వరలింగాంచిత ధరణి అయినటువంటి ఆ కాశీని పొందడం మహాకష్టం, కానీ మహాసులభం. ఎలాగంటే సుగమాం భక్త్యా, భక్తితో సులభంగా లభించేది ఈ కాశీ. అటువంటి కాశీ జగత్తునే పావనం చేసినటువంటి ఈ కాశీ విద్యల మహానగరం. అంటే నిగమాగమ సన్నిధి రూపిణి ఈశాన సర్వ విద్యానాం అయిన ఈశ్వరుడుంటే విద్యలన్నీ ఇక్కడుంటాయి. అటువంటి విద్యల నగరమైన కాశీ అమృతపురి, దీన్ని ఆశ్రయిస్తున్నానంటూ మరో కాశీ స్తుతి. ఆశ్రయే అనిశం అమృతపురి నిశ్రేయసమిహ నిఖిలమునీనాం. ఆశ్రయే అనిశం అమృతపురి నిశ్రేయసమిహ నిఖిలమునీనాం. ఆశ్రయే అనిశం. కాశీ వైభవ రాశి
काशीं वैभवराशिं विमलां श्रीशिवनगरीं चित्प्रकाशिकां काशीं वैभवराशिं विमलां श्रीशिवनगरीं चित्प्रकाशिकां आशापूर्णमगाचिद्रूपा आशापूर्णमगाचिद्रूपा नासितनुरितां तत्त्वमयीं ताम् आशापूर्णमगाचिद्रूपा नासितनुरितां तत्त्वमयी आश्रये अनिशम् अमृतपुरीं निःश्रेयसमिह निखिलमुनीनामाश्रये अनिशम् लिंगाचितधरणीं सुगमां भक्त्या सुरऋषिविनुताम् अगणितवर लिंगाचितधरणीं सुगमां भक्त्या सुरऋषिविनुताम् जगत्पावनां शाश्वतीं शिवां जगत्पावनां शाश्वतीं शिवां निगमागमसन्निधिरूपां तां जगत्पावनां शाश्वतीं शिवां निगमागमसन्निधिरूपां ताम् आश्रये अनिशम् अमृतपुरीं निःश्रेयसमिह निखिलमुनीनामाश्रये अनिशम् अमृतपुरीं निःश्रेयसमिह निखिलमुनीनामाश्रये अनिशम् आश्रये अनिशम् ఆనందకానంలో పరమేశ్వరుడు అనేక లింగ రూపాలతో ఉన్నాడన్నాం. భారభూతేశాది బహులింగ రూపం. భారభూతేశ్వరుడు మొదలైన అనేక లింగ రూపాలతో ఉన్నవాడు తారోపదేష్టారం. తారక మంత్రాన్ని ఉపదేశించే ఆ శివుని మేము ఆశ్రయిస్తున్నాం. ఆయన సారం, సర్వశాస్త్రముల సర్వ విశ్వము యొక్క సారమైన సంసార సారం భుజగేంద్రహారం అంటున్నాం కదా. విశ్వసార స్వరూపుడు భవానీ హృదారామ రామం. అమ్మవారి యొక్క హృదయం అనే ఆరామంలో ఆనందంగా విహరించేవాడు. సారం భవానీ హృదారామ రామం వారాణసీవాస ఫలసిద్ధిదంతం ఆనంద కాననావాసం విశ్వేశం. అటువంటి స్వామిని సానంద హృదయేన సమ్యగాలోకయే, ఆనందమైన హృదయంతో ఆనంద కాననావాసుడైన స్వామిని చూస్తూ ఉన్నాను నేను అనే ఆనందాన్ని కీర్తనలో చెప్పడం జరిగినది. పర్వేందు ధవళం, నిండు పున్నమ చంద్రుని యొక్క తెల్లని తనమంతా తన శరీరంలోంచి ప్రసరింపజేస్తూ ఉన్న చల్లని తెల్లని విశ్వనాథ స్వామిని చూస్తూ ఉన్నాను. ఆయన మోక్షప్రదాత అయిన పరమేశ్వరుడు, సర్వ విద్యలకు ఈశానుడు, ఉర్వీరథం భూమిని రథంగా చేసుకున్న త్రిపురాంతకుడు, సర్వలోకేశ్వరుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం రెండు విషయములు ప్రస్తావిస్తూ షణ్ముఖోపాస్యుడైన ఆనంద కారణ వాసుని చూస్తున్న అనుభవం ఈ కీర్తన. ఆనంద కానన వాసం ఆనంద కానన వాసం ఆనంద కానన వాసం విశ్వేశం సానంద హృదయేన సంసంగాలోకయే ఆనంద
सम्यगा लोकये आनन्दकाननवासं विश्वेशम् आरभूतेशादि बहुलिङ्गरूपं कारोपदेष्टारमाराधये निशं आरभूतेशादि बहुलिङ्गरूपं कारोपदेष्टारमाराधये निशं सारं भवानि हृदराम आनन्दकाननवासं विश्वेशं सानन्दहृदयेन सम्यगा लोकये आनन्दकाननवासं विश्वेशम् Namo